అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషిద్దాం పాండి. అంతకంటే ముదాల హెడ్లైన్స్. బీఆర్ఎస్ లీడర్లను వరుసపెట్టి చేస్తురు అరెస్టు. ఇదేనా ప్రజాపాలన అని జనాలైతుర్రు బరెస్టు. కేసీఆర్ ను పిలిచిరు ప్రజా విజయోత్సవాలకు. కామెంట్లు తీరొక్కటినొస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళ పనులకు. ఆర్టీసీ కొత్త లోగోలో కాంగ్రెస్ పార్టీ కలర్లు. ఇదేనా మీ మార్పు అనుకుంటా షాలైతున్నాయి వార్లు. నిన్నెంత గాయ అయింది. కౌశిక్ రెడ్డి అన్నను అరెస్ట్ చేసేందుకు పోలీసులు బెటాలియన్లనే తరలిచ్చిండ్రు. కసబ్ ను అరెస్ట్ చేసేందుకు ముంబై పోలీసులు కూడా అంత కష్టపడి ఉండరు. మరి కౌశిక్ అన్న చేసిన తప్పేందంటే మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, జర కేసు పెట్టుండ్రు అయ్యే సార్లు అని అడుగుడే. అగో గట్లుంటే మన ప్రజాపాలన చిత్రాలు. కానీ అవన్నీ కోర్టు ముంగట్టుకు పోతే నడవయి కదా. అందుకే చట్టం తన పని తాను చేసుకుంటా పోయింది. దాక్కోను పోయిన కాడ దయ్యం పట్టుకున్నట్టు కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్ కు పోయిన కాడనే పోలీసులే కౌశిక్ అన్న మీద కేసులు రాసిన గొప్ప ముచ్చట మన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో అయింది. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కేసు పెడతందుకు పోయిన కౌశిక్ అన్న మీదనే ఉల్టా కేసు పెట్టిన ఉత్తమ సర్కారు తెలంగాణ సర్కార్ది. కేసు తీసుకోకుండా ఏసీపీ ఏడుకోబోతాడు. సిఐ గారు అర్జెంటుగా పనుందని ఆగమాగం ఉరుకుతాడు. కేసు తీసుకోండి సార్ అంటే మాకు అడ్డం పడతావా అని కేసు పెడతారు. కరుడు కట్టిన ఉగ్రవాదిని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అరెస్ట్ చేసినట్టు రోజంతా హంగామా అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అని పోలీస్ స్టేషన్లు తిప్పి కస్టడీ పేరు మీద కష్టాల పాలు చేస్తారు. కానీ కోర్టులు ఇవన్నీ చూసుకుంటుండలేవు కదా. అందుకే కౌశిక్ ను అరెస్ట్ చేసిన విధానం చాలా తప్పు అనుకుంటా బెయిల్ ఇచ్చింది. అర్ధమరాత్రి జడ్జి సార్ ముంగటికి తీసుకపోతే ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేసుడేనా, రూల్స్ ఏం పాటించరా అని మొట్టికాయలేసినంత పని చేసింది. కాంగ్రెస్ వకీళ్ల వాదనల్లా పసలేదని కోర్టు కౌశిక్ అన్నకు బెయిల్ ఇచ్చింది. మరి ఎందుకింత పగ కౌశిక్ అన్న మీద? ప్రతిపక్షంగా సర్కార్ను విమర్శిస్తే ఊకే అరెస్టులేనా? కౌశిక్ అన్న ఆరోపణలకు జవాబు చెప్పి నోర్లు ముయించొచ్చు కదా. జనాలల్లో మీరే హీరోలు అవుతారు. ఆ పని చేయకుండా ఉల్టా బీఆర్ఎస్ నెత్తి మీదనే పాలు పోసినట్టు సర్కార్ చర్యలు ఉంటున్నాయి. ప్రతిపక్షానికి పేరు వచ్చేటట్టు సర్కార్ వాళ్ళే కష్టపడుతుండ్రు వాళ్ళ తప్పిదాలతోటి అని చాలా మంది మాట. ఇకనైనా సర్కార్ తీరు మార్చుకోకుంటే మళ్ళొచ్చేదమ్ముకు అధికారానికి దూరం కాకట ఖాయమే అని జోస్యాలు చెప్తుర్రు. ఏందో ఏమో తెలంగాణ తల్లి విగ్రహం మీద పంచాయతీ రోజు రోజుకు ముదురుతుంది తప్పితే తక్కువ అయ్యేటట్టే కొడతలేదు. ఇంట్లో ఇంకా విజయోత్సవాలకు రమ్మని కేసీఆర్ సార్కు ఇన్విటేషన్. ఎంతసేపు వాళ్ళ పార్టీ పంచాదులు తప్పితే మా కోసం చేసిన మేలేమన్నా ఉన్నదా అని గరమైతుర్రు కామన్ పబ్లిక్. అగో ఎందుకంటారా, పీల్చి మరి అన్నిచ్చుకున్నాడంటే గీదే అంటారు. మన పార్టీ సంబరాలు చూస్తందుకు పక్క పాటోలు ఎందుకు వస్తారు సారు? అరే జరంతనన్న ఆలోచన చేయాలి కదా. విజయోత్సవాలు అని సంబరాలు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావో ఆ సంబరాలు మీకే తెలవాలి అని ఇప్పటికే మస్తు మంది మాటలు అనబట్టిరు. సరే మా పార్టీ 6 గ్యారెంటీలు ఇయ్యలేకపోయినాం, ఫెయిల్ అయినామని మీ అంతలా మీ నోటితోని మీరే ఒప్పుకుర్రు. అయినా కూడా విజయోత్సవాలు ఎందుకు చేస్తుర్రో మీకే ఎరక కావాలి. సరే చేస్తే చేసుకురు, అది మీ సరదా. చేసేదేదో సప్పుడు చెక్క చేయక గెలికి మరి మందిలో ఇజ్జత్ తీసుకున్నాడు. కాకపోతే కేసీఆర్ సార్ను పిలుచుడు అవసరమా చెప్పుర్రి అనుకుంటా అడుచుకోబట్టిర్రు కట్టర్ కార్ పార్టీ ఫ్యాన్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని 9వ తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం. వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరుగుతుంది. వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు పిలిచినామన్న పేరు మీది, అధికార పార్టీ పిలిచినా నేను ఓలే అన్న పేరు కేసీఆర్ సార్ది. అంతే తప్పితే ఆయన రాడు అది కాదన్నట్టు ముసుగుల గుద్దులాట తప్పితే దీనివల్ల మాకేమన్నా అక్కరొచ్చే పనుందా అని గుస్సా అయితుర్రు కామన్ పబ్లిక్. ఇదేగాక ఆయన చేపించిన తెలంగాణ తల్లి విగ్రహం మార్చి మీరు మళ్ళా కొత్తది చేపించిర్రు. ఇవాళ రేపు మనం కొట్టుకునే సెంటు పక్కనోడు కూడా కొట్టుకుంటుండు అని ఓర్వని కాలంలా మనం పెట్టించిన విగ్రహం కాదని వేరేది పెట్టిస్తే వాళ్ళు ఊకుంటారా? ఆహా అసలు ఓర్స్తారా చెప్పురి మీరే. ఇన్నిటి నడమ ఎట్లొస్తాడు అని ఇన్విటేషన్ పంపిర్రో మీకే తెలవాలిగా. మీరు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఏడేసిన గొంగడ ఆన్నే ఉన్నది తప్పితే ప్రజల బావు కోసం రాష్ట్రం అభివృద్ధి కోసం చేసిందేమన్నుందా మీరే చెప్పురి అని బాజాప్తా అడుగుతుర్రు. మళ్ళా ఇన్ని లాజిక్కులు జిమ్మిక్కుల నడమ కేసీఆర్ సార్ విజయోత్సవాలకు పోతాడా పోడా అన్నది స్టిల్ సస్పెన్సే అని ఇంకొందరే ఎదురు చూస్తుర్రు. అనుకున్నంత అయ్యేటట్టే ఉంది కదా. పవర్లోకి వచ్చి నాటి సంధి 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలా చేసినయాన్ని మార్చుకుంటా
కేసీఆర్ గుర్తులు జరిపేస్తా అని చెప్పి మరి కంకణం కట్టుకొని కసి మీద పనిచేస్తున్నట్టున్న రేవంత్ సారు చిన్నగా మెల్లగా తెలంగాణ అస్తిత్వాన్ని ఆగంలో పడేస్తుండు అనుకుంటా గరం కాబట్టిరు మేధావులు. లేకుంటేంది మరి సర్కార్ సంస్థలకు కూడా పార్టీ రంగులేసే పనితనం చూయిస్తే ఏమనాలే ఏం కథ అనుకుంటా ఇగో ఈ తీర్లాడుకోవట్టిరు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనుకుంటా పవర్లకు వచ్చి పథకాల్లో పాలనలా మార్పులు తెస్తారేమో అనుకుంటే పేర్లల్లా, నెంబర్ ప్లేట్లల్లా, లోగోల్లో, రాష్ట్ర గేయంలా, తెలంగాణ తల్లి విగ్రహంలా మార్పులు తెచ్చే పనులు బిజీగా ఉండి జనాలతో నచ్చింతనేర్చుకోబట్టింది రేవంత్ సర్కారు. లేటెస్ట్ గా టీఎస్ఆర్టీసీ పేరును తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని మార్చి లోగోను కూడా కొత్తది పెట్టిరు. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా పార్టీ లుక్ వచ్చేటట్టు ముద్దుగా 3 రంగుల జెండాలు కూడా పెట్టే వరకలా ఇదేందయ్యా ఇది అని షాక్ అవుతారు పబ్లిక్. ఇంకా దారుణం ఏంటంటే లోగోలున్న కాకతీయ తోరణము, చార్మినార్ కూడా తీసేసారు. దీంతో ఇదంతా అస్తిత్వాన్ని చిన్నగా మెల్లగా మాయం చేసే కుట్రనే అనుకుంటా అరుసుకోబట్టిరు తెలంగాణ వాదులు. ఇదివరకు రాష్ట్ర అధికారిక చిహ్నంకేలు కూడా రాచరిక పోకడలున్నాయి అనుకుంటా చార్మినారు, కాకతీయ తోరణాన్ని తీసేసి కొత్త లోగో పెడుతురని డిజైన్లు కూడా బయటకు వచ్చే వరకు పెద్ద పంచాదే లేసింది. దాంతో ఇప్పుడు కాదు ఇంకొన్ని వద్దులకు మారుస్తాం అనుకుంటా వెనకడుగేసింది సర్కారు. ఇప్పుడు ఆర్టీసీ లోగోలు అవన్నీ తీసేసి వాళ్ళ ఆలోచన ఏందో క్లారిటీ గానొచ్చేటట్టు చేసిరు అనుకుంటా కామెంట్లు చేయబట్టిరు. కొత్త లోగో చూసి కోపానికి వచ్చిన నెటిజనాలు. ఇప్పటికే పబ్లిక్ వెళ్ళి తీరొక తిట్లతోని కూడా వ్యతిరేకత వచ్చినా గానీ మీరేంటని అనుకోరి, మేం చేసేది చేస్తాము. ప్రజాపాలన స్పీచ్లు దంచుతాం గానీ ప్రజల అభిప్రాయాలకు, సెంటిమెంట్లకు ఇలువిచ్చేది ఉందా ఏంది అన్నట్టు మార్పును చూయించే ముచ్చట ముంగటేసుకుంటుంది అధికార పార్టీ. కేసీఆర్ గుర్తులు లేకుండా చేస్తా అన్న మొండి పట్టుతో అన్ని మార్చుకుంటూ పోయి రాష్ట్ర అస్తిత్వాన్ని ఆగంలో పడేస్తున్న రేవంత్ రెడ్డి అనుకుంటా పొలిటికల్ అనలిస్టులు కూడా మోస్ట్ కోపంగా చెప్పబట్టిరు. కేసీఆర్ మీద కోపంతో 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అన్ని మార్చుకుంటూ పోతే ఇక పాలన మీద, పథకాల మీద నజర్ పెట్టేది ఎప్పుడు అనుకుంటా ఓటర్లు కూడా ఒక్క తిరిగి గరంగా పెట్టిరు. మరి ఆర్టీసీ పేరులోగో మార్పుతోనే ఆగకుండా ముంగట ఇంకెన్ని మార్పులకు ముగ్గు వస్తారో చూడాలిగా. లోగో అంటే సగర్వంగా చాటుకునే చిహ్నం. నేను నా విభాగం కోసం, వియుక్త ధర్మ నిర్వహణ కోసం నిరంతరం కృషి చేస్తాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆశల్ని, ఆశయాల్ని తెలంగాణ ప్రజలు, సామాన్య ప్రజల సేవలో ఉంటాను అనేది అదిగో టీజీటీడీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క లోగో. మరి అందరూ సగర్వంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం ఇది. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మోక చూస్తుంటే మొత్తానికి సీఎం రేవంత్ కోరిక తీరే కాలం వచ్చినట్టే ఉంది. ఎన్నటి సందో మనసులున్న ఆశ వారం రోజులలో నిజమయ్యేటట్టే కొడుతుంది. ఆగో సీఎం సీట్ల కూర్చునే పార్టీ సొంత లీడర్లతోనే ఎసోంటి గండాలు రాకుండా ఏడాది పాలన కూడా ఓడగొట్టే ఇంకేం కోరుకుందా అంతగానం అని అంటే ఇగో ఇదే. సీఎం సీట్ల కూర్చునే కోరిక తీరింది కానీ బ్రెయిన్లున్న ఇంకో మెయిన్ కోరిక అట్లనే ఉండిపోయింది సీఎం రేవంత్ రెడ్డికి. అదే అసెంబ్లీలో కేసీఆర్ తోని మాటల వార్కు దిగుడు. ప్రతిపక్షంలున్నాక తెల్లారు లేచిన కాంచి కేసీఆర్ ను తీరొక తిట్లతో నరుచుకున్నాడు. అటెంక పవర్లకు వచ్చినాక అన్ని సభల్లా, మీటింగుల్లా గంటకు 50 సార్లు కేసీఆర్ పేరు తీసి ఆయన ఏలుబడి మీద ఏదో ఒకటి మాటలు అనడు అన్ని అయిపోయినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తుంటాపరేషన్ అవుడుతోని ఈ ఏడాదిలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అటెంక బడ్జెట్ పెట్టినప్పుడు ఒక్కసారి కేసీఆర్ అసెంబ్లీలోకి వచ్చిండు. కానీ సభలో మాత్రం ఫేస్ టు ఫేస్ ఫైట్కు దిగే ఛాన్స్ దొరకలే రేవంత్ రెడ్డికి. ఇప్పుడు 9 సంది అసెంబ్లీ మీటింగ్లు చాలు కాబోతున్నాయని తారీఖులు వచ్చే వరకలా ఈసారైనా అసెంబ్లీలో పంచులు, ప్రాసలు, డైనమిక్ డైలాగులతో కేసీఆర్ కు సురుకు లాంటి అన్న ఆశతో ఉన్నాడు సీఎం రేవంత్. వస్తే మస్తు మజా వస్తుందన్న కోరికతోని సభకు రారి సార్, పెద్దరికని నిలుపుకోర్రి అని ఇప్పటికే మస్తు సార్ల మందిలో చెప్పిండు కూడా. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా, అసెంబ్లీకి రాసామి రా, వచ్చి కూర్చుందాం. మరి పవర్లకు వచ్చిన కొత్తల్ని ఏముంటుంది అరుసుకోనీకే, ఓ ఏడాదైదాం కాగుదాం. అప్పుడు పబ్లిక్ కూడా ఇవ్వలేంది, ఏ పార్టీ పనితనం ఏంది తెలిసిపోతుంది కదా అన్న ఆలోచనతో కేసీఆర్ కూడా ఇప్పటిదాకా అసెంబ్లీ రాలే కాబట్టి ఈ సెషన్లకు పక్కా వస్తారన్న టాక్ కూడా ఒక్క తిరిగి వస్తున్నది. మరి రేవంత్ మనసులున్న కోరిక తీరుతందుకైనా, లేకుంటే పబ్లిక్ తిప్పలు తీర్చమని పవర్లున్న పార్టీని ఆయన స్టైల్ అరుచుకునేతందుకైనా కేసీఆర్ గిట్లా అసెంబ్లీకి ఎంట్రీ ఇస్తే మామూలు రచ్చుండదు, సోషల్ మీడియాలో చిన్న ఆగం ఉండదు అనుకుంటా ఎగ్జైటింగ్ ఎదురుజుల పట్టిర్రు అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి స్పీచ్లకున్న సపరేట్ ఫ్యాన్స్. ఏడనైనా ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తే ఎంబటే పోలీసులు రయ్యున రంగంలోకి దిగి అరెస్టులు చేసుడు కామని. కానీ కథ చూస్తుంటే రేపు కానిస్టేబుల్ కూడా కండ్లెర్ర చేసి రోడ్ల మీదకి వచ్చేటట్టు ఉన్నారు. ఏదో ఎట్టికి చెప్తున్న ముచ్చట కాదు ఇది. హరీష్ రావుకు కానిస్టేబుల్, హోంగార్డులు చెప్పుకొచ్చిన బాధలు చూస్తుంటే అట్లనే అనిపిస్తుందట మరి చాలా మందికి. హోంశాఖ కూడా సారథాన్నే పెట్టుకున్నా గానీ హోంగార్డుల తిప్పలు కూడా తీర్చకుండా ఏడాది పాలనలా ఏదో కొత్త రికార్డే కొట్టే ప్రయత్నాలు ఉన్నట్టుండగా సీఎం రేవంత్ రెడ్డి లేకుట్టేంది.
మాకి కష్టాలున్నాయి గీ గోసుంది అని అధికారంలో ఉన్న పార్టీ లీడర్లకు మంత్రులకు కాకుండా ప్రతిపక్ష లీడర్లకు పాయింట్ చెప్పుకొని బాధపడుతున్నారంటే ఏం చెప్పాలి? నిన్న పంచాయతీ అరుచుకుందా అని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు పోతే అరెస్ట్ చేసి ఆడికెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు కప్పారు కదా. ఇక ఆడ పోలీసు వాళ్ళకి వచ్చిన తిప్పలు చెప్పుకొచ్చిరట. ఇదే ముచ్చట బయటకు వచ్చినాక హరీష్ రావు మాట్లాడుకుంటా అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ పట్టుకొస్తే ఈడ కానిస్టేబుల్ హోమ్ గార్డులు వాళ్ళ కోసం చెప్పుకుంటారు. పాపం నేను అధికారంలోకి వస్తే 3 నెలల హోమ్ గార్డులను పర్మనెంట్ చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ ఇప్పుడు కనీసం మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోతలేడు అనుకుంటా హోమ్ గార్డు బాధపడుకుంటా చెప్పిరట. 4 నెలల సంది సరెండర్ లీవ్ పైసలు పెండింగ్లు ఉన్నాయని, 7 నెలల సంది ట్రావెలింగ్ అలవెన్సులు పైసలు వస్తలేవని, కిస్తీలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది కష్టాలు చెప్పుకొని కళ్ళనీళ్ళు పెట్టినంత పని చేస్తురట. పాపం పోలీసులు కూడా ప్రతిపక్షానికి బాధ చెప్పుకునే పరిస్థితి వచ్చింది పాడే అనుకుంటా ఈ తీరులో చెప్పుకొచ్చిండు హరీష్ రావు. నేను అధికారంలో వస్తే 3 నెలల్లో హోమ్ గార్డులను పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తాను. సార్ हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी. जब तो बोला 3 महीने में रेगुलराइज करते बोल के बोला, लेकिन हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी అని హోమ్ గార్డులు వాపోతా ఉన్నారు. మా కానిస్టేబుళ్లకు రావాల్సిన 4 సరెండర్ లీవ్ పైసలు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే 30,000 40,000 వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్. ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతలేదు. 4 సరెండర్ లీవులు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుళ్లు బాధపడుతున్నారు. ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు 15 రోజులు ఇస్తే నువ్వు 7 రోజులకు తగ్గించినావు. ఆ టీఏ పైసలు కూడా 7 నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్. మా కిస్తీలు కట్టుకోలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు. చూడలిగా ఏ తీరులుందో చిత్రము. పబ్లిక్ ఏమైనా తిప్పలైతే పోలీసులు తానికి వచ్చి చెప్పుకుంటారు. కానీ ఆఖరికి ఆ పోలీసు వాళ్ళు అలా గోసలు ప్రతిపక్షాన్ని చెప్పుకుంటా మీరే ఎట్లనే చేసి మా కష్టాలు గట్టెక్కిరు సార్లు అని మొత్తుకుంటా మొరబెట్టుకుంటారు. అంటే ఏమనాలో ఏమో అనుకుంటే చంద్రపోబట్టి నీ ముచ్చటి ఇన్నోళ్ళు. హోంశాఖనే సీఎం తానున్నప్పుడు ఇంకింత పనితనం చూపించి పోలీసుల తిప్పలు తీరిస్తే వాళ్ళు ఇంకింత హుషారుతోనే పబ్లిక్ పరిశాలు తప్పించే పనులు ఉంటారు. కానీ ఆలే పాపం కష్టాలుండి కానొచ్చిన ప్రతిపక్షం లీడర్లకు చెప్పుకుంటారు. అంటే సర్కార్కి ఎంత నామోసి అనుకుంటా నారాజు కాబట్టి 4 తీర్లు మాట్లాడుకుంటారు. ఇదివరకే బెటాలియన్ల ధర్నాలు చేసే వరకు సర్కార్ పతారా సన్నబడ్డట్టు అయింది. ఇప్పుడు ఇసొంటి కూడా బయటకు వస్తుంటే డ్యామేజింగ్ కంట్రోల్ కి పవర్లు ఉన్న పాటోలు ఏం పనితనం చూపిస్తారో చూడాలి. కేటీఆర్ సార్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లుంటదో తెలిసిందే కదా. మొన్న చిల్డ్రన్స్ డే రోజు అయితే ఒక చిన్న పిల్లనే సార్ దగ్గరికి ఒక్కతే నడుచుకుంటూ వచ్చి మరీ కలిసింది. మీరంటే ఇష్టం సార్, అందుకే ఒక్కదాన్ని వచ్చినా అంటే కార్ ఇచ్చి ఇంటికి అడదోలిచ్చొచ్చిండు. ఇప్పుడు కూడా గసంటి ముచ్చట్నే ఓటైంది. అదేందో చూడుర్రి. కేటీఆర్ సార్ నిన్న కొచ్చిన్ల మీటింగ్ ఉంటే హాజరుపడి మళ్ళా హైదరాబాద్ కు వాపస్ వస్తుండు. ఇక అదే విమానంలో ఎయిర్ హోస్టెస్ ఒక లెటర్ తెచ్చిచ్చింది. వెనకపోంటున్న ప్యాసింజర్ ఒక ఆయన మీకు లెటర్ ఇమ్మన్నాడు సార్ అని చెప్పింది. సరే అని కేటీఆర్ సార్ లెటర్ తీసుకొని చదివితే ఇట్లా రాసున్నది అందులో. కేసీఆర్ సార్ అసొంటి దార్శనికుడు ఉండు మా అదృష్టం. ఆయన ముందు సూపు తోటి ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు కట్టించిండు. దాని వల్లనే ఇవాళ నా కొడుకు మంచి డాక్టర్ అయిండు. మా అందరి తరపున కేసీఆర్ కు 1000 శనార్థులు. ఇట్లు ఏ మహేష్ అని భూపాలపల్లి కాడుండే ఒక ఆయన కేరళకు పోయేస్తున్న విమానంలో కేటీఆర్ సార్ ను చూసి ఈ లెటర్ రాసిచ్చిండు. కేటీఆర్ సార్ దాన్ని ఫోటో కొట్టి ట్విట్టర్ లో పెడితే మస్తు మంది అది సార్ మా కేసీఆర్ బ్రాండ్ అంటే అని కామెంట్లు పెడుతుండ్రు. ఈ ఇంకో పిల్లగాడు కేటీఆర్ అంకుల్ అని దగ్గరకు వచ్చి ఒక ఫోటో దిగుతా అంటే దారా చిన్న అని ఒళ్ళ కూసబెట్టుకుని ఫోటో దిగిండు కేటీఆర్ సారు. అంకుల్ అంకుల్ మీరు ఇంటికి పోయినాక కేసీఆర్ తాత అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుండ్రి అని కూడా చెప్పే వరకు కేటీఆర్ సార్ ఉండి తప్పకుండా చిన్న అని మాటిచ్చిండు. ఇదంతా సార్ ట్విట్టర్ లో పెడితే చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా కేసీఆర్ సార్ కు ఫ్యాన్స్ కానోళ్ళు ఉండరు అని కామెంట్ల వరద వారిస్తుండ్రు. పేదోళ్ళు ఆత్మగౌరవం తోటి బతకాలి. ఇంటికి అల్లుడు వస్తే పరదాలు కట్టుకునే పరిస్థితి ఉండొద్దని డబల్ బెడ్రూమ్లు ఉండాలి, వంట రూమ్ ఉండాలి, ముంగట వాకిలు ఉండాలి అని గొప్పగా ఆలోచన చేసి పేదలకు ఇండ్లు కట్టించిండు. కానీ కేసీఆర్ కు తెలియక డబల్ బెడ్రూమ్ అన్నాడు. అదే మేం చూడుర్రి 44 గజాల సింగిల్ బెడ్రూమ్ తోటి ఇందిరమ్మ ఇల్లుని ఎట్లా డిజైన్ చేసినామో అగ్గిపెట్టెల కంపెనీలు కూడా ఆశ్చర్యపోవాలి. అంత మంచిగా చేసినామని డిజైన్లు బయట పెట్టిండ్రు చూడుర్రి. కాంగ్రెస్ లీడర్లు చాలా రిచ్ కావచ్చు గాని అలా ఆలోచనలు అయితే చాలా పూరున్నట్టున్నాయి. ఎట్లా అనంటే పూర్ పబ్లిక్ అంటే పూరి గుడిసెలలోనే ఉండాలి అనేంత పూరున్నట్టే కొడుతున్నాయి. లేకుంటేంది ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని ఇస్తామని చెప్పినందుకు ఏదో చిన్న కాలు మలుసుకొని వండుకునేటట్టు మొత్తమంత అర్రలుండే ఇల్లు చాలదానయ్యా, అలాగ డబల్ బెడ్రూమ్లు ఎందుకయ్యా అన్నట్టే ఈ ఇంటి డిజైన్ చేయించిందా ఎట్లా అని అనుమాన పడుతురు చాలా మంది. 2 మనుషులు కాళ్ళు ఒరజాపుకొని కూసోలేని హాలు, డబల్ కాట్ మంచం కూడా పట్టని బెడ్రూము, ఒక్క మనిషి నిలబడ సందులేని కిచెను, కూసుంటే పక్కకు కూడా తిరగలేని బాత్రూము, ప్రజాపాలన వారు బీద పబ్లిక్ కోసం తయారు చేపించిన డబల్ బెడ్రూమ్ డిజైన్. ఈ ఇంటిని చూస్తుంటే పేదల ఆత్మగౌరవం నింపినట్టు లేదు, అలా బీదరికాన్ని ఎక్కిరిచ్చినట్టున్నదని దెప్పి ఒడుస్తుండ్రు చూసినోళ్ళంతా. బీదరికాన్ని మీరు అర్థం చేసుకున్నట్టు దునియాలో ఎవ్వరు కూడా అర్థం చేసుకొని ఉండరు, పుణ్యాత్ములు అని చురుకులు పెడుతుర్రు. ఈ ఇల్లు కట్టుకునేందుకు
అందుకే సర్కార్ బీదలకు 5 లక్షలు ఇస్తదట. ముందుగాల ఒంటరి మహిళలు దివ్యాంగులకే ప్రయారిటీ అట. ఇటువంటి ముత్తమంతి ఇల్లు ఇచ్చిన పేరు కంటే ఇయ్యని పేరే నయం సారు, ఓసారి ఆలోచన చేసుకోండి అని సురుకులు పెడుతుండ్రు నెటిజన్లు. మన ప్రజాపాలన సర్కారుకు అధికార పార్టీ ఎమ్మెల్యేల కంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల భద్రతనే చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నట్టున్నది. వాళ్ళను కంటికి రెప్పలు లెక్క కాపాడుకునేందుకు తనలాడుతున్నట్టున్నది. లేకుంటేంది బీఆర్ఎస్ లీడర్లు సెక్యూరిటీ పెట్టుకునే అక్కర్లే లేకుండా సర్కారే రోజు 100 మంది పోలీసు వాళ్ళను వాళ్ళ ఇండ్ల ముంగట కావలి పెట్టి వాళ్ళను కాలు బయట పెట్టకుండా చేస్తుంది. వారే వా, ప్రతిపక్షమోళ్లను సీఎం రేవంత్ సార్ ఎంత పైరంగా కాపాడుకుంటున్నాడు. తెల్లారక ముందే పాలోళ్ళు పేపరోళ్ళన్న రాకముందే బీఆర్ఎస్ లీడర్ల ఇండ్ల ముంగట పోలీసోళ్లను వాళ్ళ ఇండ్ల ముంగట కావలి కూర్చుండబెడుతుండు. ఇక పోలీసోళ్ళు సర్కార్ కార్ పార్టీ లీడర్లు కాలు బయట పెట్టకుండా కొత్త పెండ్లి పిల్లని చూసుకున్నట్టే చూసుకుంటుర్రు. లేకుంటేంది ప్రతిపక్షం కాలు బయట పెడితే మన విజయోత్సవాలన్నీ తుస్సైతాయి. జనమంతా ఆలదిక్కే అట్రాక్ట్ అవుతుండ్రు. పేపర్లు టీవీలోళ్ళు ఆలెంటనే పడుతుర్రు. ఇంత ఖర్చు పెట్టి మనం కొట్టుకుంటున్న డప్పు అడవిలో పొద్దుగూకినట్టే అవుతుంది. అందుకే వీళ్ళని ఏడికెళ్లకుండా చేస్తే మనం ఎంచక్క ఊరేగి ఎసోంటి అడ్డంకులు లేకుండా ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకోవచ్చు. జనాలను మళ్ళా బొర్లేయొచ్చు అనిగిన ఆలోచనతోటి కార్ పాటోలను బయటకెళ్ళనిస్తలేదా. అందుకే ఎమర్జెన్సీ పెట్టినట్టు ప్రతిపక్ష లీడర్లను ఎటూ వెళ్లకుండా చూసుకుంటున్నది. మన ప్రజాపాలన సర్కారోళ్ళ కంటే ఆ సమైక్యాంధ్రోళ్లే నయం అనే ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తుండ్రు. ఉద్యమ టైంలో ఎన్ని నిర్బంధాలు చేసినా రోజు గీ తీర్లొచ్చి ఇండ్ల ముంగట పోలీసులకు వాచ్మెన్ డ్యూటీ వేయలేదు. ఆ సమైక్యాంధ్రోళ్లను మించిన నిర్బంధాలు పెట్టి వాళ్ళ రికార్డును వక్కలు చేసిన ఘనత మన సీఎం రేవంత్ సార్దే అని చెప్పి ఓడుస్తుండ్రు కార్ పార్టీ లీడర్లు. ఇవన్నీ చూస్తున్న జనాలు. అబ్బాబ్బా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అసలు కాలమే కలిసి వస్తలేదు. రోజు లేచి ఎవల ముఖం చూస్తుండగా గానీ కేసుల మీద కేసులు యాడ్ అవుతూనే ఉన్నాయి. అదేంది మళ్ళేం కేసు అని పర్సన్ అవుతురా చూడురు మీరే. బ్యాడ్ టైం బాజా మోగిస్తే ఎవరేం చేస్తారన్నట్టు ఇప్పుడు డీజే హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఏపీ ఎలక్షన్లు అప్పుడు పడ్డ కేసు హైకోర్టుకు వైగొట్టేపించుకుండు. అది ఒడిచిందో లేదో మొన్న ఫ్యాన్స్ ఆర్మీ అనుడు తప్పని కేసేసిర్రు. అది పురా గొడవకు ముందే ఇప్పుడు మళ్ళీ కేసు యాడ్ అయింది. డిసెంబర్ 4 తారీఖు నాడు సంధ్యా థియేటర్ కాడ బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ కూడా వచ్చిండు కదా. ఇక మందిలో బగ్గ తొక్కిస్లాట్ అయ్యి ఒక ఆమె జీవిడిచింది. అట్లనే అలా కొడుకు కూడా కింద మీద చేస్తే దాబదాబా దావకన కేసుకపోతే ఆ చిన్నోంది కూడా పానం వాయే. ఆయన కూడా షో అట్లనే నడిపించిర్రు. పోలీసులకు చెప్పా చేయకుండా అల్లు అర్జున్ అట్లా వచ్చినందుకు సెక్యూరిటీ సక్క జాలక 2 ప్రాణాలు పోయినాయని అటు హీరో అల్లు అర్జున్ ఇటు డైరెక్టర్ సుకుమార్ల మీద అట్లనే సంధ్యా థియేటర్ వాళ్ళ మీద అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసేసిర్రు కొంతమంది. ఇక దీని మీద ఏం మాట్లాడతారో ఏమో చూడాలి. ఈ ముచ్చట తెలుసుడే లేటు. ఇది మరీ బాగుందయ్యా. హీరో విలన్ కొట్లాడి కమెడియన్ ని చంపేసినట్టు మీరు చక్కగా రాక వాళ్ళ మీద కేసేసుడేంది. ఇంట్లో మా హీరో ఏం చేసిండని బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ గులుగా పట్టిర్రు. ఇక ఈ పంచాది ఏడదాకా పోతుందో ఏమో పొర్రి. ఏదైతేంది అన్యాయంగా 2 పానాలు పోయినాయి. జర మనుషులు కూడా ఆలోచనతో మసులుకోవాలి. పాపం ఎవరి అయిన పానాలే కదా. ఇదే పరిస్థితి మనోళ్ళకి వస్తే ఇట్లనే మాట్లాడతారా చెప్పురిగా. ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడు అంటారు కదా. అట్లనే చదువుకోవాలనే ఆలోచన తపన ఉండాలే గాని ఎట్లయినా చదువుకుంటారు గీ బుజ్జి లెక్క. చదువు అనేది అందరి భవిష్యత్తు మార్చే ఆయుధం. అందుకే కాయ కష్టం చేసి అయినా పిల్లగాళ్ళని చదివిపిస్తారా అంతా. ఇగో గిట్లనే గీళ్ళు కూడా అలా బుజ్జిని కష్టమో నష్టమో చదివిపించుకుంటుర్రు. ఈడ కనిపిస్తున్న ఆయన పేరు కృష్ణ. జగిత్యాల జిల్లా కోరుట్ల మార్కెట్ రోడ్ల అల్లం కూరగాయలు అమ్ముకుంటా సంసారం ఎల్లదీస్తుండు. ఈయన పక్కకు కూర్చున్న బుజ్జి పేరు శ్రీప్రియ. అలా బిడ్డే బుజ్జి 5వ క్లాస్ చదువుతుందట. అయితే ఈమెకు చదువు అంటే చాలా పాయిరమంట. అందుకే నాయనకు సోపతి కూరగాయలు అమ్మనిక వచ్చి ఆన్నే కూర్చొని ఫోన్ లో చూసుకుంటా హోంవర్క్ రాసుకుంటుంది. ఇక దాడ ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే నిన్ను చూసి అందరు నేర్చుకోవాలి బుజ్జి. కొందరికి చదువుకోనికి అన్ని సవలతులు చక్కగున్నా చదువును నెత్తికెక్కించుకుంటలేరు. కానీ నువ్వైతే టైం వేస్ట్ చేయకుండా మంచిగా చదువుకుంటున్నావు. నీకు మంచి భవిష్యత్తు ఉందిరా తల్లి. నిన్ను చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందాల్సిన అవసరం షానుంది అనుకుంటా మెచ్చుకుంటుర్రు ఇది చూసిన వాళ్ళంతా. చూసిరానులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీం ముచ్చట్లు. ఏమంటున్నా